హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. నువ్వు చిన్ని కోసం వెళ్ళాను, చిన్ని అక్కడ ఉంటుందని. పిచ్చిగాని పట్టిందా నీకు? ఆగు నగవలి, ఇలాగే వదిలేస్తే వీడు పిచ్చోడయి తిరుగుతాడు. ఆల్రెడీ నేను చిన్ని లేదని చెప్పాను కదా, ఎంతో వెతికిచ్చాను, తను దొరకలేదు. అయినా నువ్వు తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నుంచి అన్నా అనవసర విషయాల్లో ఆలోచించకుండా స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చెయ్యి. డాడీ కూల్, అనవసరంగా ఎందుకు కోపపడుతున్నావు? నీకు డాడీ, నీకు ఎవరంటే ఇష్టం? నువ్వంటే ఇష్టం. మమ్మీ నీకు నువ్వంటే ఇష్టం. నేను లేకపోతే మీరు ఉండగలరా? ఇలా నేను పోతే మయ్యి అలాంటి అబుశుభాలు మాటలు మాట్లాడకు. సపోజ్ నేను పోతే మీరు ఉండగలరా? ఉండలేం, ప్రాణాలతో ఉండలేం. 100% ఉండగలరు. అలానే మీరు బాధపడరని కాదు, బాధపడతారు. 1 వీక్, 1 మంత్, 1 ఇయర్ బాధపడతారు. తర్వాత నన్ను మర్చిపోయి మీరు మంచిగా పొలిటిక్స్లో బిజీ అయిపోతారు. మీరే కాదు, ఎవరైనా అలానే రొటీన్లో పడిపోతారు. నేను అలా కాదు, అందరిలాగా కాదు. నేను నా లైఫ్లో చిన్నిని మర్చిపోలేను. ప్రాణం ఉన్నంత వరకు నా మనసులో చిన్ని ఉంటుంది. లాంగ్ నాతోటే ఉంటుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కావాలి, బాధపడకు. ఏంటి బావ వీడు ఇలా మాట్లాడుతున్నాడు? వీడి మనసు ఎలా మార్చగలం? వరుస చూస్తుంటే నువ్వు అన్నట్లే వాడు పిచ్చోడు అయిపోతాడేమో బావ. ఇంత చిన్ని గురించి ఆలోచించిన చిన్ని వీని కళ్ళ ముందరికి రాదు. కాకపోయినా రేపైనా వాడు మారతాడు. శ్రేయానే పెళ్లి చేసుకుంటాడు. నా చాట్ పాప, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. అమ్మయ్యా, ఇలా నేను అడ్డంగా ఎందుకు వచ్చా అమ్మ? చూసుకోవచ్చు కదా. నాకు కళ్ళు కనపడవక్క. నీకు కళ్ళు కనపడనప్పుడు ఒక్కదాని ఎందుకు వచ్చావు? మీ అమ్మ నాన్నతో రావచ్చు కదా. చనిపోయిందక్క. అలాగే మా నాన్న ఎక్కడున్నారో నాకు తెలియదక్క. నేను ఆర్ఫనైజర్లో ఉంటున్నాను. డొనేషన్ కోసం నేను ఇంటికి వచ్చాను. చాట్ పట్టుకొని పొద్దున్న నుంచి నిలబడ్డాను, కానీ ఒక్కరు కూడా డొనేషన్ ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు ఎంతో కొంతమంది మమ్మల్ని డొనేట్ చేస్తే మా ఆకలి తీరదక్క. తప్పకుండా పాప, నేను డొనేట్ చేయడమే కాదు, నలుగురు నీకు డొనేట్ చేసేలా నేను చేస్తాను. చేస్తున్నావక్క? నేను నీకోసమని పెయింట్ వేస్తున్నాను. ఈ పెయింట్ చూసి అందరు ఖచ్చితంగా నీకు డొనేట్ చేస్తాను. అవునా అక్క? బొమ్మ వేయడం పూర్తయిపోయింది. నీకు ఇప్పుడు ఖచ్చితంగా డొనేషన్లు వస్తాయి. డొనేషన్ నేనే ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళకు మంచిగా జరుగుతుంది అక్క. డొనేషన్లు మొదలైపోయాయి. నువ్వు హ్యాపీనా? చాలా హ్యాపీ అక్క. నువ్వు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి. సరే, నేను వస్తాను. సరే అక్క. అమ్మా నాన్నని ఎలా దూరం చేసావో ఆ పాపకు కూడా అలానే దూరం చేసావు. అమ్మా నాన్న లేని లోటు ఆ పాపకి లేకుండా చూడండి దేవుడు. కాలేజీ చూసి నాకు చిన్ని కనిపిస్తుందని నేను వెళ్ళాను, కానీ నాకు చిన్ని కనిపించలేదు. డిసప్పాయింట్ అవ్వకరా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కలుస్తుంది. కనపడిందిరా. చిన్ని కనపడిందా? కాదురా, రెయిన్బో. నేను చిన్నప్పుడు రెయిన్బో దగ్గర ఫొటోస్ తీసుకున్నాం రా. చూడు, నేను రెయిన్బో ఎలా కలిసిపోయారో. నేను చిన్ని గిట కలిసిపోతే ఎంత బాగుంటుంది కదరా. ఇప్పుడు మహి నువ్వు రేణు, నేను రెయిన్బో అని అన్నాడు. ఇప్పుడు ఆమె రెయిన్బో కలిసిపోయారు, కానీ నేను మహి మాత్రం విడిపోయాము. ఎప్పుడు కలుస్తామో, ఎలా కలుస్తాము?